జీవీఎంసీ 88వ వార్డు జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి మండలం గవరజగ్గేపాలెం నుంచి చింతకుట్ల వరకు జనసేన పార్టీ బలోపేతం చేయడానికి భారీ బైక్ ర్యాలీ జరిగింది. వీరు మహిళలు, గ్రామ ప్రజలు గజమాలతో హారతులతో నీరాజనం పలికారు. అనంతరం ఉప్పినివానిపాలెంలో ఏర్పాటు చేసిన భారీ సభలో చింతగట్ల గ్రామ పంచాయతీ నుండి వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ చందక గోవిందరాజు, మాడిస హరీష్ వారి సహచరులు సుమారు 30 కుటుంబాలు జనసేన పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. మీడియా ముఖంగా రమేష్ బాబు మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తు తర్వాత జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాల 8 నెలల్లో చేసిన అరాచకాలను ఎండకట్టడమే ఈ యొక్క బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని, తెలుగుదేశం జనసేన పొత్తు ఎందుకన్నది ప్రజలకు తెలియపరచడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు గల్లా శ్రీనివాస్, 88వ వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన, శ్రీకాంత్, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందుల వెంకటరమణ, అనకాపల్లి జిల్లా కార్యదర్శి అయిత సింహాచలం, బుద్దిరెడ్డి అప్పారావు, పొలిమరిశెట్టి బాను, గంగునాయుడు, చిల్ల శ్రీను, శ్రీకాంత్, కనకరాజు, సాలాపు అప్పారావు, రమేష్, జనసేన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన. స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడు ఎందుకు సార్ ముందుకు బట్ట సతీష్ కుమార్, వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీలో చాలా ఇప్పుడు సురేష్, సారీ మర్చిపోయినా, బొట్ట అప్పలరాజు, నంబర్ గంగరాజు గారు, దాసరప్ప గారు, మరిశ్రమణ గారు, ఈశ్వర గారికి, మామిడి అంచును, బుదిరెడ్డి అప్పారావు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలాగే ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తారని తెలియవస్తున్నాను. మన జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడి పార్టీ రానున్నది ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ వైసీపీ తొత్తులనే మనం తరిమి కొడదాం. జై జై జనసేన. భోజనాలకి అందరూ భోజనం. మీడియా మిత్రులకు నమస్కారం. తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత ఒక్కో ప్రాంతంలో ర్యాలీ చేసుకుని 2 పార్టీల కేడర్లో ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం గత నెల రోజులుగా చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా పరవాడ కానీ, పెందుర్తి కానీ, సబ్బవరం కానీ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వారానికి 10 రోజులకి ఒక ర్యాలీ చేసుకుంటూ ఈరోజు నరవ ప్రాంతానికి వచ్చాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం వైసీపీ 4 సంవత్సరాలు 8 మాసాల కాలంలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడం, తెలుగుదేశం జనసేన పొత్తు ఎందుకు అవసరమో శ్రేణులకు తెలియజేయటం, మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాహిత కార్యక్రమాలు ఏం చేయబోతున్నామో తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ జరుపుతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు 8 నెలలు పరిపాలించిన తర్వాత కూడా తగుదునమ్మా అని చెప్పి నిన్న భీమునిపట్నం మీటింగులో, సంఘీవలస మీటింగులో యుద్ధం అంట, యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తావు? నీ మీద నీ చెల్లి యుద్ధం ప్రకటించింది, నీ తల్లి యుద్ధం ప్రకటించింది, ఈ రాష్ట్ర ప్రజలు నీకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. అభిమన్యుని కాదు అర్జునుడిని అంటావా? నువ్వు అర్జునుడు కాదు, అభిమన్యుడు కాదు, ఉత్తర కుమారుడివి. ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. తండ్రి పేరు చెప్పుకుని రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు, అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు చెల్లిని కట్ చేసావు, తర్వాత తల్లిని కట్ చేసావు, ఇప్పుడు నీ యుద్ధం అనే పోస్టర్లో రాజశేఖర రెడ్డి బొమ్మనే ఎత్తేసావు. అంటే నువ్వు తప్ప నీ కుటుంబ సభ్యులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ ఎవరిని కూడా నువ్వు నిలుపుకోలేని వ్యక్తివి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అన్యాయంగా, అక్రమంగా నిన్న తెలుగుదేశం శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని అరెస్టు చేసి, గృహ నిర్బంధం చేసి 3 రోజుల నుంచి ఈ వ్యవస్థలను